శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఆగస్ట్ 2025 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పదాలు, పోషణ నక్షత్రం 4 పదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్యా అంటే, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ మరియు ప్రేమ సంబంధాలు, వైవాహిక జీవితం, ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగులకి మరియు ప్రైవేట్ ఉద్యోగులకి, అదేవిధంగా వ్యాపారస్తులకి, వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది, గృహిణులకు ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, రైతులకి ఏ విధంగా ఈ మాసంలో ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, న్యాయపరమైన విషయాలు, చివరి రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ధనుసు రాశి మాసఫలంలో చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తే క్లియర్ గా అర్థమవుతుందండి. మొదటిగా రాశాధిపతి గురుగ్రహం ఈ మాసం అంతా మిథునంలో అంటే ధనస్సు నుంచి 7వ స్థానంలో ఉంటారు. ద్వితీయ తృతీయాధిపతి శనిశ్చరుడు చతుర్థంలో ఉన్నారు మీన రాశిలో. ధనుసు రాశి వారికి ఏప్రిల్ 1, 2025 తారీఖు నుండి మీకు అర్ధాష్టమ శని అయితే మొదలైంది. ఆ యొక్క శనిశ్చరుడు వక్రీకరించి ఉంటారు చతుర్థంలో మీనంలో. మరి ఈ యొక్క పంచమ వ్యాధిపతి కుజుడు అవుతారు. ఈ కుజుడు ఈ మాసం అంతా కూడా 10వ స్థానం, వృత్తి స్థానం అంటే కన్యలో ఉంటారు. అంటే ధనస్సు నుంచి కన్య 10 అవుతుందండి. మరి 6 మరియు 11వ స్థానాధిపతి శుక్రుడు 2 రాశులు మారతారు. ఒకటేమో 7వ స్థానం మిథునంలో ఉంటారు 20 ఆగస్టు వరకు. 21 ఆగస్టు నుండి ఆయన అష్టమ స్థానం అనేటువంటి కర్కాటకంలో స్థితి పొంది ఉంటారు. భాగ్యాధిపతి ఎవరయ్యా మీకంటే అదృష్టాన్ని ఇచ్చేవాడు, తండ్రికి కారకుడు రవి. ఈ యొక్క రవి 2 రాశుల్లో ఉంటారు. మొదటిగా రవి 16 ఆగస్టు వరకు కూడా కర్కాటకంలో ఉండి 17 ఆగస్టు నుండి తన స్వస్థానమైనటువంటి యొక్క సింహరాశిలో ఉంటారు. సంవత్సరం తర్వాత ఈ యొక్క రాశిలోకి రాబోతున్నారు. మరి సప్తమ దశమాధిపతి బుధుడు, ఈ యొక్క బుధుడు 2 రాశుల్లో ఉంటారు. 29 ఆగస్టు వరకు కర్కాటకంలో ఉండి 30, 31 తేదీలలో ఆయన మీకు 9వ స్థానమైనటువంటి సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. మరి రాహు తృతీయంలో ఉన్నారు, కేతు నవమంలో భాగ్యంలో ఉంటారండి, సింహరాశిలో స్థితి పొంది ఉంటారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. పంచమము అంటే తెలివితేటలు, ఆలోచన విధానం, హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ పంచమాధిపతి కుజుడు బుధుడింట ఉండి ఆ బుధుడేమో అష్టమంలో ఉన్నాడు. సో ముఖ్యంగా కుజుడు శని మరియు 4, 5 స్థానం చూస్తూ ఉంటారు. మరి 2వ స్థానం స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంటేనేమో శనిమో వక్రీకరించాడు. ముఖ్యంగా ఎవరిని చూసినా స్కూలింగ్, డిగ్రీ స్థాయి విద్య, పీజీ విద్య ఎవరు చూసి ఈ మాసంలో పిల్లలు కొంచెం ఒత్తిడి లోన్ కావడం, డిస్ట్రాక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఫోకస్ 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 ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. వితౌట్ ఫోకస్ దెర్ ఈస్ నో రిజల్ట్. సో నవేడేస్ ఏంటంటే కాంపిటీషన్ హెవీగా ఉన్నా ఈజీగా సోషల్ మీడియా, టీవీలు, మొబైల్స్ లాంటి వాటి చాలా మంది డిస్ట్రాక్షన్ అవుతారు. ఎవరైతే ఫోకస్డ్గా ఉంటారో వారు ఈజీగా కాంపిటీషన్లో నెక్కుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేధించుకొని చదువుకోవాలండి. డోంట్ వేస్ట్ ద టైం. మరి ప్రేమ విషయంలో చూస్తే 5వ స్థానం మరియు శుక్రుడు వీరే కారణం అండి. 5వ స్థానాధిపతి కుజుడు ఎక్కడ ఉన్నాడు, అదిలో ఉండి మరి యుద్ధాన్ని పంచమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. పంచమాధిపతి కుజుడి మీద శని దృష్టి ఉంది. శని వక్రీకరించిన శని దృష్టి. కాబట్టి ఏంటంటే ఈ మాసంలో ప్రేమికుల మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ఉన్న వాదోపవాదనలు, అపనమ్మకాలు మొదలవుతాయి. కాబట్టి ప్రేమ అంటేనే నమ్మకం, పరస్పర అవగాహన, వాటిని కోల్పోకండి చిన్న చిన్న విషయాల కోసం. మరి ఉద్యోగస్తుల విషయంలో చూస్తే ముందుగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు మేనేజ్మెంట్ పని మీద బాగా దృష్టి పెడుతుందండి. వర్క్ అవుట్పుట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే విషయం దృష్టి పెడుతుంది. కాబట్టి ఎవరైతే నిదానంగా స్లోగా ఉన్నారో సో వారికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్. వర్క్ మైండ్ తో ఉండండి. ఇక్కడ దశమాధిపతి బుధుడు కూడా కొంతకాలం వక్రీకరించి అష్టంలో ఉన్నారు. కాబట్టి ఉద్యోగ భద్రతపై ఆందోళన మొదలవుతుంది. సో లేదంటే కొంతమంది ఏంటంటే ఎమోషన్స్ సడన్, అష్టం అంటే సడన్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అదృష్టం అనేది భాగ్యము. ఈ యొక్క రవి కూడా 16 వరకు కూడా పాజిటివ్ గా లేడు, మీకు అష్టంలో ఉన్నారు. దశమాధిపతి బుధుడు అష్టంలో ఉన్నారు. కాబట్టి అదృష్టం సహకరించదు. కాబట్టి ఏంటంటే ఈ మాసంలో 3వ వారం వరకు కూడా మీకు వితౌట్ న్యూ జాబ్ లేకుంటే వేరే జాబ్ కన్ఫర్మేషన్ లేకుండా క్విట్ చేయకూడదు. సో మరి తర్వాత కావాలంటే మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టులు వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు హ్యాపీగా. తెలియని ఆందోళన, మార్పు అనేది కొంతవరకు కొంతమందికి 16 వరకు ఉంటుంది. తర్వాత 17 నుంచి కొంత బెటర్ గా ఉంటుందండి. ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగులకి ఏంటంటే ఈ యొక్క రవి ఎప్పుడైతే 9వ స్థానానికి వస్తారో స్వస్థానానికి, అప్పుడు వీరికి ఏదైనా పదోన్నతి అవకాశం ఉంది. అది కూడా బాగా కష్టించి పనిచేస్తేనే. 17 తర్వాత మేనేజ్మెంట్ కొత్త వర్క్ స్టైల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల, చేపట్టే కొత్త పనుల వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది. ఎస్ఓపి నామ్స్, స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంటైన్లో వర్క్ చేయాలనుకోవడం కావచ్చు, ఈ డిజిటల్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి
ఆగస్టు మాసం నుండి ఇంకొంచెం పరిభారం పెరుగుతుంది. మరి వ్యాపార విషయంలో చూస్తే 7వ స్థానం వ్యాపారం. 7వ అధిపతి వ్యాపార కారకుడు మరియు బుధుడు కూడా కారకుడే. 7వ అధిపతి బుధుడు మీకు 8వ స్థానంలో ఉన్నారు. వృధా ఖర్చులు, కొంత రుణాలు కూడా చేసే అవకాశం ఉంది. రుణాలు ఎందుకు అంటున్నాం? 6 అంటే రుణము, శత్రు రుణం, రోగ బాధ. 6వ అధిపతి శుక్రుడు కూడా 7లో ఉన్నాడు 20 వరకు కూడా. కాబట్టి మొదటి 3 వారాలు కూడా ఏదైనా లోన్స్ కోసం మీరు అప్రోచ్ అవుతారు. సో అది వ్యాపారంలో కొంతమంది స్త్రీల యొక్క సహకారం కూడా ఉంటుంది. అదేవిధంగా కొత్త వ్యాపార భాగస్వామ్యాన్ని ఎన్నుకోవటం కానీ లేకుంటే కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం లాంటివి ఈ మాసంలో 3వ వారం వరకు కూడా అనుకూలత తక్కువగా ఉందండి. మరి వృద్ధులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే స్నేహితులతో గడుపుతారు, సరదాగా పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటారు. సో హ్యాపీగానే ఉంటారు. మరి గృహిణుల విషయంలో ఏంటంటే పూర్వపు భార్యాభర్తల గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతాయండి. మొదటి 3 వారాలు గ్యారంటీగా ఉంటాయి. 16 వరకు కూడా. 15 నుంచి ఎప్పుడైతే రవి సంస్థానానికి వస్తాడో సో మీ పేరెంట్స్ అప్పుడు మీ ఇంటికి రావడం, వాళ్ళు విజిట్ చేయడం కూడా ఉంటుంది. మెల్లిమెల్లిగా తగ్గుతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి చూస్తే ఇక్కడ ద్వితీయాధిపతి శని వక్రీకరణ, రావాల్సిన డబ్బులు నెమ్మదిగా నిదానంగా వస్తాయి. వ్యయాధిపతి కుజుడు దృష్టి, కుటుంబం కోసమో, కుటుంబంలో నిర్మాణం కోసమో, ఇల్లు కట్టడమో, వాహనాల కోసమో ఏదో ఒక దాని మీద వాటి మీద ఖర్చు ఉంటుందండి. సో కాబట్టి ఏంటంటే గృహ సమస్యలు కూడా కుజ శని ఎదురుగా ఉండటం వల్ల, సంసప్తకంలో ఉండడం వల్ల చిన్న మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే శని కుజ పరస్పరంలో ఉన్నారు. 7వ స్థానంలో 6వ అధిపతి ప్లస్ రాశాధిపతి గురుడు కలిసి ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా కాళ్ళు, కీళ్ళు, కడుపు నొప్పి, కడుపు సంబంధం ఈ 3 మాత్రం కాస్త కనబడుతున్నాయి. అదర్వైజ్ నో వరీ అండి. సో ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కొంచెం ఫోకస్ చేయాలి. ఎందుకు 7వ అధిపతి 8లో ఉన్నాడు కాబట్టి సో కొంత ఫోకస్ చేయండి. అనారోగ్యంగా అనిపిస్తే టెస్ట్ చేయించడం, వైద్యుని సంప్రదించడం ఉత్తమంగా భావించడం. మరి రైతులకు ఏ విధంగా ఉంటుంది? దేశానికి వెన్నెముక రైతు, ఫార్మర్. సో పంట నష్టం లేదండి, ధనానికి లోటు లేదు. కానీ వాతావరణ పరిస్థితులు మారినా కూడా సమస్యలు ఏం పెద్దగా వర్షాధారంగా ఇబ్బంది పడే అవకాశం లేదు, బాగానే ఉంది ఈ యొక్క రైతులకి. రాజకీయ నాయకులకు చూస్తే ప్రజా సంబంధాలు, వారి సమస్యలపై దృష్టి బాగా పెట్టాలండి. యుద్ధంలో శని వక్రీకరణ ఉన్నారు. సో అధికారుల యొక్క సహకారం కొంచెం తక్కువగా ఉంటుంది మొదటి 3 వారాల్లో. చివరి వారంలో సహకరించే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్, గవర్నమెంట్ అండ్ అధికారులు సో ఓపికగా ఉండండి. ప్రజలతో మమైకమై ఉండగలిగితే మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. రాబోయే రోజులు గ్రహాలు ఇంకా పాజిటివ్గా ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ అక్కడ చూపిస్తుంది. కాబట్టి వర్క్ హార్డ్. మరి న్యాయపరమైన విషయాలు చూస్తే, లీగల్ కాంప్లికేషన్స్ చూస్తే ఎలా ఉన్నాయంటే రవి ఈ యొక్క గురుగ్రహం 7వ స్థానంలో, రవి 9లో ఉండటం వల్ల అనుకూలత అనేది 17వ తారీఖు తర్వాత కనపడుతుంది. 17 వరకు అనుకూలత తక్కువ. పూర్వం అన్యాయం జరిగి ఉన్నా మీకు పాజిటివ్గా లేకుండా పరిస్థితులు ఉంటే 17th తర్వాత నుండి మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు అండి. మొత్తంగా చూస్తే విద్యార్థులకి, ఈ యొక్క ప్రేమలో ఉన్న వారికి చిన్న సమస్యలు, వైవాహిక జీవితంలో చిన్న మార్పటి 7వ వరకు 6, 7, 8 సంబంధం వచ్చింది కాబట్టి కొంతమంది ఎమోషన్స్ లో ఎవరి దారి వారు చూసుకుందాం అనే ఆలోచన, అలాంటి ఆలోచనలు వస్తాయి. డోంట్ టేక్ ఎనీ ఎమోషన్ డెసిషన్, వెయిట్ ఫర్ 3rd వీక్ till 3rd వీక్ అండి. సో వృద్ధులకైతే బాగానే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కలుసుకోవడం, పూర్వ జ్ఞాపకాలు తెచ్చుకోవడం లాంటివి ఉంటాయి. సో ధన సంబంధంగా చూస్తే ఇక్కడ లాభాధిపతి శుక్రుడు 7లో ఉంటారు కాబట్టి కొంత ఏదైనా మీరు వ్యాపారం కోసం ఇట్లాంటి వాటికి రుణాల చేసే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు నెమ్మది ఫేస్లో వస్తుంది. ఖర్చు కూడా ఈ మాసంలో అధికంగా ఉంటుంది కాబట్టి మీకు ఆర్థిక బ్యాలెన్స్ అనే సమతుల్యత పాటించాలి. ఖర్చులు, ఆదాయం 2 బ్యాలెన్స్ షీట్ సరిగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు తలెత్తాయి. రాజకీయ నాయకులకి ఎక్సలెంట్గా ఏం లేదు. సో సమస్యల మీద దృష్టి పెట్టాలి, ప్రజా సంబంధాల మీద. న్యాయపరమైన విషయాలు 17 తర్వాత మీకు అనుకూలత ఉంది. మరి రెమెడీస్ చూస్తే ముఖ్యంగా అటు ఉద్యోగం కానీ, ఇటు ఈ యొక్క మీకు కుటుంబ సంబంధమైన ఫ్యామిలీ హ్యాపీనెస్ విషయంలో శని కుజులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా శని పూజ రెమెడీ చేసుకోవడం, బీజ మంత్రాలు పఠనం చేయడం మంచిది. సో వ్యాపారాధిపతి, వృత్తి అధిపతి బుధుడు అష్టంలో ఉన్నారు కాబట్టి ఆవులకి, గోవులకి ప్రతిరోజు వీలు పడకపోయినా బుధవారం రోజున ఆకుపచ్చిన ఆకుకూరలు కానీ సో గ్రాసం లాంటిది అందించడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. మరి మీ యొక్క జీవిత భాగస్వామికి సహకరించడం అనేది కూడా చాలా ముఖ్యమండి. 7వ అష్టంలో ఉన్నారు. అదే హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే కనుక ఫ్యామిలీ విషయాల్లో సపోర్ట్ చేయడం కూడా బుధ బలం పెంచుతుందని చెప్పవచ్చు. సో వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. శని ఇక్కడ వక్రీకరించి ఉన్నాడు 4లో, కుజులు చూస్తూ ఉన్నాడు కాబట్టి శని కుజ అనే ఏమర్పాటుతో ఉంటాం. ఫోకస్డ్ గా లేకుండా ప్లస్ వాహనాలు జర్నీ చేసేటప్పుడు ప్లెజెంట్ గా ఉండాలండి, లేదంటే సో యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో మీకు కనుక ఇంకా ధనుసు రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు, ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అనే ఒక వీడియో మంచి ఇన్ఫర్మేషన్ తో ఉంటుంది, రిలీజ్ చేస్తామండి ఆల్రెడీ. ఆ వీడియో యొక్క లింక్ ను కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి వాచ్ చేయగలరు, గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే
మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.